హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు క్రిప్టో ఇండియా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏఐ వల్ల నిన్న యుఎస్ ఐటీ స్టాక్ మార్కెట్ లో దాదాపుగా 7% అయితే డ్రాప్ అవడం జరిగింది. అదేవిధంగా ఇండియాలో ఈ రోజు ఐటీ స్టాక్స్ 10% వరకు డ్రాప్ అవడం అయితే జరిగింది. ఎందుకు ఏఐ వల్ల ఇలా జరిగింది? దాదాపుగా 2 లక్షల కోట్ల విలువైన ఐటీ స్టాక్స్ వాల్యూ అయితే తగ్గడం అయితే జరిగింది. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, టీసీఎస్ లాంటి కంపెనీలు అయితే దాదాపుగా 10% వరకు డ్రాప్ అవడం అయితే జరిగింది. దీని అంతటికి కారణం ఏఐ. యుఎస్ లో ఆంథ్రోపిక్ అనేటువంటి ఏఐ కంపెనీ దానికి ఉన్నటువంటి క్లౌడీ కోవర్క్ అనేటువంటి టూల్ కి నిన్న దాదాపుగా 11 ప్లగిన్స్ కొత్తగా యాడ్ చేయడం అయితే జరిగింది. ఈ ఏఐ టూల్ ఏం చేస్తుందంటే సేల్స్ గానీ, లీగల్ గా గానీ, మార్కెటింగ్ పరంగా, డేటా అనాలిసిస్ పరంగా హ్యూమన్స్ తో పని లేకుండా ఈ ఏఐ అనేది ఆటోమేటిక్ గా వర్క్ చేస్తుంది అనమాట. సో ఏఐ ఇవన్నీ చేస్తే ఇక ఇండియన్ కంపెనీస్ నుంచి సపోర్ట్ తీసుకుంటున్నటువంటి అమెరికన్ కంపెనీలకి అవసరం ఏముంది? సో ఐటీ కంపెనీస్ తో పని లేకుండా ఏఐ ఇవన్నీ పనులు చేసేస్తే ఇండియన్ ఐటీ కంపెనీలతో యుఎస్ ఐటీ కంపెనీలకి అవసరం లేకుండా పోతుందనే భయం ఈ స్టాక్స్ అయితే పడడం అయితే జరిగింది. ఇండియన్ ఐటీ కంపెనీస్ ఎక్కువగా యుఎస్, యూకే కి సర్వీసెస్ అయితే అందిస్తూ ఉంటాయి. ఉద్యోగాలు, ప్రాజెక్టులు పోతాయనే భయంతో ఈ రోజు అయితే స్టాక్స్ అయితే పడడం జరిగింది. సో ఏఐ వల్ల భవిష్యత్తులో ఇంకా ఎటువంటి ఉద్యోగాలు పోతాయి, ఏ కంపెనీలు నష్టపోతాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.